హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అండ్ ఇది వచ్చేసి ఫ్రైడే ముందు రోజు వ్లాగ్ అనమాట. మొన్న వరలక్ష్మి వ్రతం అయింది కదా, సో ఇది థర్స్డే వ్లాగ్. నేను ఈ వారం పూజ చేసుకోవట్లేదు, 28 అంటే పౌర్ణమి రోజు చేసుకుంటున్నాను. కానీ నార్మల్ ఫ్రైడే రోజు పూజకి అన్నీ ఇలా ముందు రోజే నీట్గా క్లీన్ చేసేసుకొని బొట్లు పెట్టేసుకొని గడపలు తుడుచుకొని అన్నీ రెడీగా పెట్టుకుంటాను. సో నెక్స్ట్ డే అంటే ఫ్రైడే కొంచెం లేవడం లేట్ అయినా ఏదైనా లేట్ అయినా కరెక్ట్ టైంకి అన్నీ మేనేజ్ చేసుకోగలను అని చెప్పి. అండ్ నేను పూజ అంటే మోస్ట్లీ మార్నింగ్ టైంలోనే చేసుకోవడానికి ప్రిఫర్ చేస్తానన్నమాట. అంటే 10-9 అంతవరకు కాకుండా బిఫోర్ 8 o'clock కల్లా నాకు కంప్లీట్ చేసుకుంటే బాగా అనిపిస్తుంది. సో అందుకనే నేను ముందు రోజే అన్నీ రెడీగా పెట్టుకుంటాను. అండ్ కొన్ని కావాల్సిన థింగ్స్ ఉంటాయి కదా నార్మల్ పూజకి, అవి తీసుకోవడానికి వెళ్ళాను. అండ్ ఎంత కాస్ట్ ఉంటాయంటే ఈ పండగలు వస్తే ఏదైనా కొనాలని బయటికి వెళ్తే అసలు ప్రైజెస్ అన్నీ డ్రాస్టిక్గా పెరిగిపోతాయి. నార్మల్ ప్రైజెస్కిను ఇలా పండగల్లో వచ్చే ప్రైజెస్కి అసలు సంబంధమే ఉండదన్నమాట. అండ్ ఇక్కడ ఏంటంటే కర్ణాటకలో మెయిన్లీ సౌత్ సైడ్ అంటే ఈ బెంగళూరు ఇటు సైడ్ అంతా చాలా బాగా చేస్తారు వరలక్ష్మి పూజ. ఒక్కొక్క ఇల్లు ఇంకా టెంపుల్లా ఉంటుంది, పెద్ద పెద్ద అమ్మవార్లను పెడతారు, ఆ చీర కట్టడం కానీ డెకరేషన్స్ చాలా బాగా చేస్తారనమాట. సో అందుకే ఇంకా ఫుల్ బిజీగా ఉంది. అండ్ నాకు కావాల్సినవన్నీ తీసేసుకుని ఇంక ఇంటికి వెళ్ళిపోయాను. అండ్ ఇది నెక్స్ట్ డే అంటే ఫ్రైడే మార్నింగ్ అనమాట. లేచి శుభ్రంగా ఇల్లంతా క్లీన్ చేసుకొని ఫ్రెష్ అయిపోయాను. ఇంకా నార్మల్గా ఈ గ్యాస్ పొయ్యి దగ్గర ఇంకా గడపలకి బొట్లు పెట్టేసుకుంటే ఇంకా నేను పూజ స్టార్ట్ చేసుకోవచ్చు. మోస్ట్లీ ఎవ్రీ ఫ్రైడే ఇలాగే ఉంటుందన్నమాట మార్నింగ్ టైంలో. అండ్ నేను ఇక్కడ పూజ చేసుకోవట్లేదు కాబట్టి మా ఆడపడుచు నన్ను రమ్మంది, తను చేసుకుంటుంది వ్రతం. సో అక్కడికి వెళ్ళాలన్నమాట. అంటే అక్కడైతే ఇంకా అందరూ పూజ చేసుకుంటారు, చెప్పాను కదా ఇటు సైడ్ చాలా బాగా చేస్తారు. ఇంక ఈవినింగ్ టైంలో తాంబూలాలు అవి తీసుకోవడానికి కూడా బాగుంటుంది అని రమ్మంది. ఇంక ఇప్పుడు అక్కడికి వెళ్తాను నా పూజ అయిపోయిన తర్వాత. అండ్ నేను అంటే పూజకు అంత టైం ఏం పట్టదు నాకు, మా దేవుడు చాలా చిన్నది. అండ్ నాకు కూడా ఫొటోస్ చాలా తక్కువే పెట్టుకుంటాను నేను. ఎక్కువ హడావిడిగా ఎక్కువ ఫొటోస్ ఇలా ఉంటే అంటే రోజు పూజ చేసుకుంటామన్నమాట మేము. సో అన్ని ఫొటోస్ క్లమ్జీగా ఉంటే నాకు మెయింటైన్ చేయడానికి కష్టము. అలాగే ఇంకా పూజ చేయాలంటే అది ఒక పెద్ద పనిలాగా అనిపిస్తుంది. సో అలా కాకుండా పీస్ఫుల్గా మనశ్శాంతిగా చేసుకోవాలి అంటే వీలైనన్ని తక్కువగా సింపుల్గా ఉంటే బాగుంటుంది కదా. సో అందుకనే తక్కువ ఉంటాయి అన్నమాట. అండ్ పూజ అయితే చాలా బాగా జరిగింది. ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. మా హస్బెండ్ నన్ను డ్రాప్ చేసి తను ఆఫీస్కి వెళ్తారనమాట. అండ్ మేమైతే ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ ప్రసాదాలు ఒక 5 రకాల ప్రసాదాలు చేసుకుంది. ఇంకా ఇదంతా నీట్గా అరేంజ్ చేసేసుకుంది. ఇంకా ఫైనల్గా ఫినిషింగ్ టచెస్ ఏమైనా ఉంటే అవి మాత్రం ఇచ్చాను నేను. అంతే, ఇంకా పూజ అయితే చాలా బాగా జరిగింది. ఇంక ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత తోరణాలు, అసలు వరలక్ష్మి వ్రతం రోజు ఇలా తోరణాలు కట్టుకుంటే ఆ ఫెస్టివల్ ఫీల్ అప్పుడు వస్తుంది అనమాట. అండ్ తర్వాత మనం పూజ చేసుకున్నాక ఏమీ తినకముందే ఒకరికైనా తాంబూలం ఇస్తే మంచిది అంటారు కదా. సో ఇంకా నేను ఉన్నాను కాబట్టి ఇంకా నాకే ఇచ్చిందనమాట. అండ్ ఫస్ట్ తాంబూలం అయితే ఈరోజు నేను మాడపడుచు చేతుల మీదుగా తీసుకున్నాను. సో ఇదంతా అయిపోయిన తర్వాత కొంచెం ప్రసాదాలు అవన్నీ తినేసి మళ్ళీ ఇంకా ఈవినింగ్ వచ్చే వాళ్ళ కోసం తాంబూలాలన్నీ రెడీ చేయాలి. ఇక్కడ మోస్ట్లీ ఈవినింగ్ టైంలోనే ఎక్కువ ఇస్తారు తాంబూలాలు ఇవ్వడం, పసుపు కుంకుమ అదంతా. అండ్ నాకైతే హైదరాబాద్లో ఉన్నప్పుడు చాలా హడావిడిగా చేసుకునేదాన్ని అనమాట వరలక్ష్మి వ్రతం. ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళాలి, మార్నింగ్ అంతా పూజ చేసేసుకొని త్వరగా 2 o'clockకి లేచేదాన్ని అనమాట మార్నింగ్ టైంలో. ఇంకా ఫాస్ట్గా పూజ చేసుకొని ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత అప్పుడు టెంపుల్కి వెళ్ళి టెంపుల్లో ఇచ్చేవాళ్ళం. అసలు నైబర్స్ అది ఎవరు ఉండేవారు కాదనమాట సరిగ్గా. సో అలా అయ్యేది. అండ్ ఇక్కడ కన్నడ వాళ్ళైతే మాత్రం కొంచెం కాళ్ళకి ఇలా పసుపు రాయడం ఇదంతా చేయరనమాట. వాళ్ళకి చాలా కంఫర్టబుల్గా ఉండదు వాళ్ళకి. అంటే మనం వాళ్ళ కాళ్ళు పట్టుకొని ఇలా పసుపు రాయడం అదంతా వాళ్ళకి కంఫర్టబుల్గా ఉండదు, రాయించుకోరనమాట, చేతికే తీసుకుంటారు పసుపు అదంతా. బట్ ఇంక మనం తెలుగు వాళ్ళంటే తెలిసిందే కదా, కాళ్ళ నిండా పసుపు రాసి బొట్టు పెట్టి తాంబూలం ఇస్తాము చేతికి, అలా ఉంటుంది. కొంచెం కల్చర్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఇంకా కొంతమంది ఇన్వైట్ చేశారు, వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి తాంబూలం తీసుకున్నాం. చూసారు కదా ఎంత బాగా చేశారో, ఇంకా చాలా బాగుంటుంది. నాకు వీలైనంత వరకు వీడియో తీసి పెట్టాను అనమాట. సో ఈ వీడియోలో అనిపించింది కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, సీ యు ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.